సినిమా గురించి మరొక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చినా కూడా విత్ ఇన్ మినిట్స్ లో చాలా వైరల్ అవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఓజీ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఏ రోజు కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి అయితే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. మరి ఎక్కడ చేస్తున్నారు ఈవెంట్? సో ఖచ్చితంగా ఓజీ సినిమా ఇంకా నెల రోజులు ఉందనగా మూవీ టీం అయితే ప్రమోషన్స్ లో భారీగా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో గ్రాండ్ గా ఈ సినిమా ప్రమోషన్స్ అనేవి చేయాలి అని చూస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇది పాన్ ఇండియా వైడ్ మంచి హైప్ ఉన్న మూవీ. సో సెకండ్ సాంగ్ కూడా వినాయక చవితికి రిలీజ్ అవబోతుంది, సువ్వి సువ్వి అనే పేరుతో. దాంట్లో హీరోయిన్ కూడా ఉంటుందన్నమాట. సో ఒక మంచి లవ్ మెలడీ సాంగ్ లా ఉండబోతుందని చెప్తున్నారు. మరి ఈ సినిమా సెప్టెంబర్ 25 తారీఖున అయితే రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్ గా. మరి దానికి కసరత్తులు అయితే ఇప్పటి నుంచే చేస్తున్నారు. అలాగే దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తారు, దానికి ఇంకా ఏంటంటని చెప్పి ఫ్యాన్స్ లోకి అయితే డౌట్లు ఉన్నాయన్నమాట. సో ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారు. సో అది 18 కానీ 19 కానీ పెడతారు సెప్టెంబర్ నెలలో. ఎందుకంటే కరెక్ట్గా ఆ టైంలోనే ఒక మంచి వీకెండ్ చూసుకుని పెడితే సరిపోతుంది అనుకుంటున్నారు అనమాట. సో సెప్టెంబర్ 25 టార్గెట్ చేసుకుని అక్టోబర్ 2 వరకు కూడా దసరా పండుగ సెలవులు అయితే ఉన్నాయన్నమాట పిల్లలందరికీ, స్టూడెంట్స్ అందరికి కూడా. సో మరి ఈ సినిమా బాగా వర్కౌట్ అవుతుంది. దసరాకి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ సినిమా బాగా కలిసి వస్తుందని చెప్పి అందరూ కూడా దసరాను లాక్ చేసుకుందాం అనుకుంటే, బట్ పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడో లాక్ అయిపోయింది కాబట్టి యాక్చువల్గా లాస్ట్ సెప్టెంబర్లో రావాలి, ఇప్పటికే పోస్ట్ పోన్ అయింది. సో మధ్యలో ఆయనకు వచ్చిన పొలిటికల్ గ్యాప్ వల్ల అనుకోవచ్చు. బట్ చాలా ఫాస్ట్గా షూట్ ఫినిష్ చేసి ఆయన సెప్టెంబర్ 25 అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే 18 కానీ 19 కానీ అది పవన్ కళ్యాణ్ గారి డేట్స్కి అనుకూలంగా చూసుకుని ఏర్పాటు చేయబోతున్నారు. సో మ్యాక్సిమం అమరావతిలోనే ఉంటుంది. సో దానికి కూడా ఎవరన్నా పొలిటికల్ గెస్ట్లు వస్తారు, ఇంకా చంద్రబాబు గారు లేదంటే అట్లాగా. లేదంటే సినిమా తరపు నుంచి చిరంజీవి గారిని పిలిచే అవకాశం కూడా ఉందన్నమాట. ఓజీ అనేది చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం ఆయనకి. ఆయన ఫిలిం కెరీర్లో టాలీవుడ్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతుందని ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. సో మరి అది ఎలా ఉండబోతుంది, సాహో లాంటి సినిమా తర్వాత సుజిత్ నుంచి వస్తున్న ఒక సినిమా. సో మొత్తం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. తమన్ గారు కూడా నేను అవసరమైతే ఈ సినిమా వరకు గడ్డం పెంచుకొని మేసం తిప్పుకుంటా అని చెప్పుకుంటున్నారు. సో మరి ఖచ్చితంగా ఇన్ని హై ఎలిమెంట్స్ ఉన్న సినిమాకి ఇంకా సెప్టెంబర్ 25 వరకు వెయిట్ చేయలేకపోతున్నారు ఫ్యాన్స్ అయితే మాత్రం. మరి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట.